హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే టేస్టీగా చికెన్ పలావ్ చేస్తున్నా. చాలా బాగుంటుంది. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూశాక మీరు కూడా ఎలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ పలావాలకు మసాలా తయారు చేసుకుందామండి. దీంట్లో ఏమేమి వేయాలంటే 1 స్పూన్ లవంగాలు, 15 యాలకులు, 10 దాల్చిన చెక్కలు, ఒక 6 బిర్యానీ పువ్వు, 6 మరాఠీ మొగ్గ, 4 స్పూన్లు జీలకర్ర, 6 స్పూన్ల ధనియాలు, ఇవన్నీ కలిపి చక్కగా మిక్సీ పట్టుకుందాం. ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయితే కేజీ బియ్యం అండి. నేను 2 గ్లాసుల బియ్యంతోనే బిర్యానీ చేస్తున్నా. 2 గ్లాసుల బియ్యం అయితే 750 గ్రాములు వస్తుంది. 2 గ్లాసుల బియ్యం శుభ్రంగా కడుక్కొని 1 గంట సేపు నాననిద్దాం. దీంట్లో ఒక 13 పచ్చిమిరపకాయలు, 4 టమాటా, 3 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, ఈ గరిటెతో 6 గరిటెలు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. తర్వాత 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేయాలండి. కొంచెం కొత్తిమీర, ఒక 4 బిర్యానీ ఆకులు, కొంచెం కసూరి మేతి, టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. టమాటా ముక్కలు బాగా వేగాలండి. ఇదైతే కేజీ చికెన్ అండి. కేజీ చికెన్లోకి 750 గ్రాముల రైస్ అయితే పలావ్ చాలా టేస్టీగా వస్తుంది. చికెన్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వేసుకొని నెమ్మదిగా కలుపుకుందాం.
మూత పెట్టుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ అయితే ఉంది, మరొకసారి మూత పెట్టుకొని ఉడకనిద్దాం. మూత తీసి చూద్దామండి. చికెన్ అయితే బాగానే ఉడికిపోయింది. దీంట్లో మనం తయారు చేసుకున్న మసాలా పొడి ఉంది కదండి, 3 టీ స్పూన్ల మసాలా పౌడర్ వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని దీంట్లో 100 గ్రాములు వేయించుకున్న జీడిపప్పు వేసుకుందామండి. మరొకసారి కలుపుకుందాం. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ అయితే వేసుకుందాం. రైస్ వేసుకున్న తర్వాత కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. దగ్గర కంటే కొంచెం క్లియర్గా కనబడుతుంది. బిర్యానీ ఈ కలర్లో కనిపించట్లేదు, వైట్ కనిపిస్తుంది చూడు. ఇది 2 గ్లాసుల రైస్ కదండి, 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకుందాం. కొత్తిమీర, తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఫస్ట్ ఉల్లిపాయలు వేయించేటప్పుడు 1 స్పూను, చికెన్ వేసేటప్పుడు 2వ స్పూను, వాటర్ వేసేటప్పుడు 3వ స్పూన్ అండి. కరెక్ట్గా నాకైతే 3 స్పూన్ల సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. వాటర్ పోసుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోతే పర్వాలేదు, చాలకపోతే కొంచెం వేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని 8 నిమిషాలు పెద్ద మంట మీద ఉడికించుకుందాం.
చూసారా, అన్నం ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇంకో 10 నిమిషాలు పెద్ద మంట కాదు, చిన్న మంట కాదు, మీడియంలో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా వచ్చేటప్పుడు 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెడదామండి. ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి కలుపుకొని చూద్దాం. మంచి స్మెల్ అయితే వస్తుంది. మీరైతే ఇలాగ నేను చెప్పే కొలతలతో చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తుంది. చికెన్ పలావ్ అయితే రెడీ. దించే